ద లార్డ్. హల్లెలూయా. విక్రగా చెప్దాం, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ఈ సాయంకాలం ప్రభు మనం దర్శించేలాగా, ప్రభు మనతో మాట్లాడేలాగా అందరూ దయచేసి ప్రార్థన రండి. దేవునికి సన్నిధి మనం అనుభవించేటట్లుగా, దేవుని ప్రసన్నత మనం అనుభవించేటట్లుగా ప్రతి ఒక్కరు కూడా దేవా నాతో మాట్లాడు, నన్ను దర్శించు అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకున్నాం. ఈ సాయంకాలం దేవునికి సన్నిధి మనం అనుభవించేటట్లుగా తల కళ్ళు మూసుకోండి, అందరూ తలలో ఉంచండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభా నాతో మాట్లాడు, నన్ను దర్శించండి ప్రభు. గత మండల ఆదివారం నుండి ఈ దినంకి మండల ఆదివారం వరకు మీ దయగల రెక్కల నీళ్ళ నన్ను మమ్మల్ని అందరినీ దాచిపెట్టినందుకు వందనాలు తండ్రి. అంతైనా నమ్మదగిన దేవుడు నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకుందాం. నాతో మాట్లాడు ప్రభు, నన్ను దర్శించు ప్రభు. మీకు ఇష్టకార్యం నాలో ఏమనున్నాయో తీసివేయండి, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను బలపరచండి, నాతో మాట్లాడండి. మీ కృపకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు స్తోత్రం. థాంక్యూ లార్డ్. దయగల దేవా, పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. ఈ దినాన్ని చూడటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. చాలా మంది దినం చూడలేకపోయారు ప్రభావ, కేవలం నీ కృపను బట్టి చూడగలిగాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి, ఎంతైనా గొప్ప దేవుడు తండ్రి. నా జీవితంలో, మా జీవితంలో మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ దినం వరకు ఆయన మీద ఎక్కలేడా మమ్మల్ని కాపాడి నడిపించాం. మీకు స్తుతులు. పాటల్లో ఉన్నారు నాయన, ఉత్తర ప్రచురాల ఆరాధనలో, వాక్య పరిచయంలో మీరు మీ నామను అత్యధికంగా మహిమపరచుకోమని, ఈ ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ ఘనత వచ్చేట్టుగా సహాయించారు. ప్రతి ఆటంకము యేసు నామములో బంధిస్తున్నాం. మీ ప్రజలను వేగిరి పెట్టి స్థలాన్ని తోడుకున్నాడు. మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ బైబిల్స్ ఓపెన్ చేస్తే అందరూ ప్రభు నామాన్ని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు తిమోతి తమ్ముడు చదువుతాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు తమ్ముడు చదువుతుండగా ఒక్కొక్కరు ఆయన ఒక వచనం చదివిన తర్వాత మరొక వచనం మనం చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. చదువుకుందామని మత్తయి సువార్త. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్టు కొండ దగ్గర ఉన్న బేతగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఒక గాడిదయు మీకు కనబడు. వాటిని విప్పి నా ఎదురు తోలుకుందండి. అందరూ చదవాలండి. ఎవడైనను మీతో ఏమైనా అనిలా అవి ప్రభువునకు కావలసి ఉన్నవి చెప్పలేను. వెంటనే అతడు వాటిని తోలి పట్టుని పెట్టని చెప్పి వారిని పంపాను. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనక వచ్చిచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయుచుండిరి. లాస్ట్ కలుసుకుంది. ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఆయన ఎవరో అని కలవరపడెను. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు
అని చెప్పిరి. దేవుడు తన పరిశుద్ధంగా దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. రాహేల్ అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థనలో ఎక్కేది. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరుషుడైన దేవా, నీకే వందనాలు నాయన. నీకే స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి నాయన, సాయంకాల సమయం తండ్రి నాయన, దేవా నా తండ్రి ఇదిగో ప్రభా నాయన, మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు వందనాలు. స్తోత్రములు 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 ప్రభా. ఇదిగో నాయన తండ్రి దినము తండ్రి ప్రభా నాయన, ఎంతో మంది చూడలేకపోయినప్పటికీ ప్రభా తండ్రి నాయన, అయ్యా ఇదిగో నా తల్లి నీ కృపను పెట్టి ప్రభా నాయన, నీ ప్రేమను పెట్టి తండ్రి నాయన, దేవా నాయన మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. స్తోత్రములు స్తోత్రములు ప్రభా తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి మీ సన్నిధిలో తండ్రి ప్రభా తండ్రి నాయన, ఇదిగో నాయన మేమందరం కలిసి ప్రభా తండ్రి నాయన నిన్ను ఆరాధించడానికి తండ్రి ప్రభా నాయన, మీ సన్నిధిలో తండ్రి నాయన ప్రభా తండ్రి, అయ్యా మమ్మల్ని ఎంతగానో ప్రభా తండ్రి నాయన, అయ్యా మీరు నిలవబెట్టినందుకే నీకు వందనాలు. స్తోత్రములు 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 తండ్రి ప్రభా నాయన. ఇదిగో నా తండ్రి ఇంకా ప్రభా తండ్రి నాయన, ఎంతో మంది పిల్లలకు రావాల్సినారు తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో నాయన తండ్రి వెనకబడిపోయిన వారిని కూడా మీరు దర్శించండి ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి నాయన. ఇదిగో నాయన తండ్రి రాలైన వారిని కూడా మీరు దర్శించండి ప్రభా, నీకు వందనాలు తండ్రి నాయన. ఇదిగో తండ్రి మీ సన్నిధికి తండ్రి ప్రభా నాయన, ఇదిగో తండ్రి నాయన తండ్రి ప్రభా రావాలని అనుకోని ప్రభా తండ్రి నాయన, ఇదిగో తండ్రి ఆటంకాల చేత ప్రభా తండ్రి నాయన, బంధకాల చేత తండ్రి ప్రభా తండ్రి, ఒకవేళ తండ్రి నాయన నాయన ప్రభా అయ్యా నీ బిడ్డలు ఉన్నట్లయితే ప్రభా తండ్రి నాయన, అయ్యా నాయన తండ్రి నాయన తండ్రి ప్రభా అయ్యా నాయన తండ్రి విడిపించండి తండ్రి నాయన, అయ్యా పెద్ద ఒక బంధుకముల నుంచి మీరు తప్పించండి ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి నాయన. సన్నిధిగా తోడుకున్నారండి. ఎస్ అయ్యా నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన పాటలో మీరు ఉన్నందుకు వందనాలు వందనాలు ప్రభా. దేవ ఎంతగానో మీ నామాన్ని తండ్రి ప్రభా అయ్యా మీరు మహిమపరచుకున్నందుకు స్తోత్రములు 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 తండ్రి నాయన. ఇదిగో తండ్రి స్థలం ప్రభా నాయన తండ్రి, అయ్యా మీరు పరిశుద్ధపరిచినందుకు వందనాలు స్తోత్రములు తండ్రి నాయన. అయ్యా ఈ స్థలం చుట్టూ మీ కంచి కాపుదల ఉంచినందుకు వందనాలు వందనాలు స్తోత్రములు తండ్రి నాయన. ఇదిగో తండ్రి ప్రభా నాయన, అయ్యా నాయన తండ్రిగో నాయన మరి గడిచిన ప్రభా తండ్రి నాయన, అయ్యా నాయన మట్ల ఆదివారం నుంచి తండ్రి నాయన, ఇదిగో తండ్రి ఈ వారం వరకు తండ్రి ప్రభా నాయన మమ్మల్ని ఎంతగానో తండ్రి ప్రభా నాయన, ఇదిగో తండ్రి మా ముందు ప్రభా ఎన్నో ఆటంకాలు ప్రభా నాయన, ఎన్నో తండ్రి నాయన ప్రభా తండ్రి శ్రమలు స్వాదుల ప్రభా నాయన ఉన్నప్పటికీ తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తప్పించి తండ్రి నాయన తండ్రి నాయన, అయ్యా ఈ దినాన్ని తండ్రి ప్రభా నాయన, ఇదిగో తండ్రి ప్రభా నాయన మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి నాయన. ఆరంలో కూడా మీరు అందరినీ కలిసి తండ్రి నాయన తండ్రి, అయ్యా బహుగా మిమ్మల్ని ఆరాధిస్తుండే తండ్రి నాయన తండ్రి నాయన, అయ్యా నాయన మీరే మమ్మల్ని నింపండి ప్రభా, స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన తండ్రి ప్రభా నాయన, అయ్యా గొప్పగా తండ్రి ప్రభా మీ సన్నిధిలో తండ్రి నాయన తండ్రి, అయ్యా మా నోరులో తెచ్చి తండ్రి నాయన మీరు శుద్ధులకు సహాయం చేయండి అని వందనాలు స్తోత్రములు ప్రభా. ఇదిగో నాయన వాక్యములు కూడా మీరు ఉండండి తండ్రి నాయన, అయ్యా ఇదిగో నాయన తండ్రి నాయన నీ దేన దాసుడు ప్రభా తండ్రి నాయన, ఇదిగో తండ్రి సమయంలో ప్రభా నాయన తండ్రి నిలవబెట్టుకొని తండ్రి నాయన, ఇదిగో తండ్రి నాయన ఏ తండ్రి ప్రభా ఆహారం అయితే తండ్రి నాయన అవసరమైనదో తండ్రి నాయన, అయ్యా నీ కుమారుడు ద్వారా నాయన మీరు మాట్లాడుచు తండ్రి నాయన, అయ్యా మమ్మల్ని ప్రభా నాయన బలపరచండి తండ్రి, అయ్యా మమ్మల్ని దుఃఖపరచండి నాయన తండ్రి, మమ్మల్ని నింపండి సహాయం ఇచ్చినట్టు తండ్రి నాయన, అలాగే తల్లి మీ కుమారుని కూడా మీరు వాడుకోండి ప్రభా తండ్రి నాయన, అయ్యా మీరే బలపరిచి సహాయం ఇచ్చేయమని తండ్రి, ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా మీరు తోడుకుని రండి ప్రభా నాయన, మీరే మహిమ పొందుకోమని తండ్రి నాయన, కూడి వచ్చిన అందరినీ కూడా మీరు కక్కటించుకుంటూ ప్రభావ మీరే కనికరించి సహాయం చేయమని మహిమ ప్రభావాలు మీరు అక్కడే పొందుకోమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతుల పైకి ఎత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం. మరొకసారి ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా మీ అందరికీ పామ్ సండే మట్ల ఆదివారం యొక్క శుభాకాంక్షలు ఆశీర్వాదాలు కలుగును గాక. ఆమేన్. గత మట్టల ఆదివారం నుండి ఈ మట్టల ఆదివారం వరకు దేవుడు మనందరినీ మన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను తన కృపలో దాచిపెట్టి కాపాడినందుకు నేను ప్రభువుని స్తుతిస్తున్నాను, ప్రభువుని కనపరుస్తున్నాను. మనకి దేవుడు ఆ కృప ఇచ్చినందుకు మనం అందరం కలిసి కొన్ని నిమిషాలు ప్రభువుని స్తుతిద్దాం. మరి ఆ రోజు జయ ప్రవేశం జరుగుతున్నప్పుడు యేసుప్రభు వారు జెరూసలేంలోనికి జయ ప్రవేశం జరుగుతున్నప్పుడు చిన్నపిల్లలు
మట్టలు పట్టుకుని ఏం చేశారు? దావీదు కుమారునికి జయము, హోసన్న హోసన్న అని కేకలు వేస్తూ ప్రభువుని స్తుతించారు. ఈ రాత్రి మనం కూడా ఆ రోజు చిన్నపిల్లలు ఆరాధించినట్టుగా ఈ రోజు మనం కూడా దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఓకే, వీళ్ళు ఎంతమంది ప్రభువుని స్తుతించడానికి, ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నారు? ఆర్ యు రెడీ టు వర్షిప్ ది లార్డ్? ఓకే, అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి ప్రభు నామాన్ని అలాగున దేవుడు చేసిన కార్యాలు బట్టి, మరి ఈ సంవత్సర కాలం గత మట్టల ఆదివారం నుండి ఈ దినం వరకు దేవుడు మనల్ని కాపాడిన విధానం బట్టి, దేవుడు చేసిన కార్యాలు బట్టి మనందరూ కలిసి ప్రభు నామం అలాగే కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకెత్తి కృతజ్ఞతాస్తుతులతో వందనాలు చెల్లిస్తూ, స్తుతులు చెల్లిస్తూ, వాక్యం చెప్తుంది కదా, కృతజ్ఞతాస్తుతులతో ఆయన ఆవరణంలోనికి ప్రవేశించండి. మందిరంలోకి వస్తూనే స్తుతులతో రావాలంట, కృతజ్ఞతాస్తుతులతో రావాలంట. దేవా నీకు వందనాలు తండ్రి, నన్ను, నా కుటుంబాన్ని, నన్ను, నా భర్త, లేక నా భార్య, నా పిల్లలను ప్రభువా ఇంతవరకు కాపాడినందుకు స్తుతులు తండ్రి. నాయన, మీరు చేసిన మేలు నాయన లెక్కకు మించి ఉన్నాయి తండ్రి. నేను వాటిని వివరించదు అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నాయి తండ్రి. ఏ మించి నిర్ణయం తెచ్చగలను ప్రభాని. ప్రతి ఒక్కరు నోరు తెరిచి కొన్ని నిమిషాలు దేవుని స్తుతిద్దాం. నోర్లు తెరవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, వర్షిప్ ద లార్డ్, గ్లోరిఫై. స్తుతులు, స్తుతులు, వందనాలు తండ్రి. మహిమ నీకే, ఘనత నీకే. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. ఆరాధిస్తుండగా దేవుని సన్నిధి దిగరాబోతుంది మన రోజుకి. గాడ్స్ ప్రెసెన్స్ విల్ బి డిసెండెడ్. దేవుని సన్నిధి మన రోజు దిగి వస్తుంది. మహిమ నీకే, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. Thank you Lord, thank you Lord, thank you Lord, thank you Lord, thank you Lord. మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతు పాడదాం. నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృప, చెప్పండి, నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. చప్పట్లు కొడదాం. ఆకువాడగా ఆనందముతో ఫలించనా. మీరు పడదాం. ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను నిలిపితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను నిలిపితి. నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృప. ప్రైజ్ ది లార్డ్. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత
ధన్యతయున్నది. వాడబారని స్వాస్యము నాకై పరమందు దాచి యూచితివా. పాడదా. వాడబారని పరమందు దాచి జీవజలములా ఊటైనా నీ ఓరన నన్ను నాటితివా. జీవజలములా ఊటైనా నీ ఓరన నన్ను నాటితివా. పాడు. మహోన చప్పట్లు గట్టి పడదా. నీ కృపతో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. పాడదా. మహోన్నతుడా. నోరు తెరిచి గట్టిగా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడు బారిపోయిన మన జీవితాలు చిగురింపు చేసిన దేవుడు, ఓడిపోయిన మనల్ని గెలిపించిన దేవుడు, బలహీనంగా ఉన్న మనల్ని బలపరిచిన దేవుడు, నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించిన దేవుడు. నా రక్షణకై స్తోత్రమయ్యా. రక్షణకర్త నీకు స్తోత్రమయ్యా. నీ రెండు చేతులు ఎత్తి దేవా దేవా నీకు వందనాలు తండ్రి. కన్నీటితో గుండెల నిండా నోటి నిండా కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Thank you, Lord. 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 Hallelujah. Hallelujah. అందరూ నోరు తెరిచి. Yes, Lord. Hallelujah. కృతజ్ఞతాస్తుతులతో వచ్చాం తండ్రి. ప్రైజ్ ద లార్డ్. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడుతున్నారు. గట్టిగా స్తోత్రం. సర్వజనులారా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్. ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, మన స్తుతులకు అర్హుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. యుగ యుగములకు రాజు నాయన నీకు స్తోత్రం. మహాపరిశుద్ధులైన తండ్రి, గరుడ మహోన్నతుడైన తండ్రి, ఈ సాయంకాలం ఎలా గణపరచడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మాకంటే శ్రేష్ఠులు, మాకంటే గొప్పవారు చాలా మంది లేరు నాయన. చాలా మంది నాయన లేరు, గతించిపోయారు. చాలా మంది బెడ్స్ మీద ఉన్నారు. చాలా మంది లోకంలో ఉన్నారు తండ్రి. మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు ఈ మంచి తరుణాన్ని ఇచ్చావు తండ్రి. ఇలా మిమ్మల్ని ఆరాధించి గణపరిచి గొప్ప ఆ యొక్క భాగ్యం మాకు ఇచ్చావు. నీకు వందనాలు తండ్రి. తీసుకొచ్చిన బిడ్డలు బట్టి వందనాలు. రావాల్సిన బిడ్డలను వేగిని పెట్టి తోడుకునండి స్థలానికి. చివరి వరకు మీరే మాతో ఉండి మీ అధ్యక్షతలో నిష్ప్రయోజన అవసరం బలహీనుండి నన్ను వాడుకొని మీ నామాన్ని కనపరచుకోమని యేసయ్య శ్రేష్టమైన నామములో చివరి వరకు మీ సన్నిధి ఇచ్చండి. యాంప్లిఫైయర్, మైక్ తండ్రి, నాయన నెట్వర్క్ సమస్త నీ ప్రజలమైన నన్ను, మమ్మల్ని అందరినీ మీ కృపలో దాచిపెట్టమని యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగు చూస్తూ స్తుతిస్తున్నాము తండ్రి.
ఆమేన్. కూర్చుందాం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నవ్వుతూ హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ మాస్కులు పెట్టుకున్నారు కదా? ఓకే. దినాలు కొంచెం చెడ్డగా ఉన్నాయి. కొంచెం మన జాగ్రత్తలో మనం ఉండాలని నేను దేవుని సేవకుడిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. పిల్లలు, ఈ రాత్రికాల సమయంలో ఈరోజు ప్రత్యేకత ఏంటి? బట్టల ఆదివారం. ఈరోజు ఏం జరిగింది? యేసు ప్రభువు వారు యెరూషలేములోకి జయప్రవేశం, మెస్సయ్యగా, రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా యెరూషలేములోకి ప్రవేశించిన దినం ఈ దినం. హోలీ వీక్ అంటారు దీన్ని. వచ్చేది హోలీ వీక్. మధ్యలో గుడ్ ఫ్రైడే, తర్వాత ఈస్టర్, వచ్చేది పరిశుద్ధ వారం, హోలీ వీక్ అంటారు. పిల్లల, ఈ యొక్క బట్టల ఆదివారంలో దేవుడు దాచించిన ఆశీర్వాదాలు నేను ఈ సాయంకాలం మీతో ముచ్చటించాలని కోరుకుంటున్నాను. మీరు మీ బైబిల్స్ ఒకసారి ఓపెన్ చేస్తే మత్తయి సువార్త ఇందాక చదువుకున్నాం, 21వ అధ్యాయము. గట్టిగా చదవండి అమ్మా, మొదటి 2 వచనాలు. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్లు కొండ దగ్గర ఉన్న బేత్పేగుకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల ఇద్దరిని చూసి, మీ ఎదుటినున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడదు. వాటిని విప్పి నా యుద్ధకు తోడుకుని రండి. ఎవడైనా మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉండమని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోడి పెట్టినని చెప్పి వారికి పంపాడు. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు జరిగింది. చాలా పిల్లలు, యేసు ప్రభు వారు మౌంటైన్ ఒలివ కొండ మీద నుంచి చూస్తే యెరూషలేము పట్టణం చాలా క్లియర్ గా కనబడుతుంది. యేసు ప్రభు వారు తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి, మీరు ఎదురుగా ఉన్న గ్రామానికి, బేతనియా, బేత్పెగే అనే గ్రామానికి మీరు వెళ్ళి ఒక గాడిద పిల్లను తీసుకుని రండి, అది కట్టబడి ఉంది అంటాడు ప్రభు. యేసు ప్రభు ఏమో ఆ ఒలివల కొండ మీద ఉన్నారు. ఆ గాడిద పిల్లేమో మరొక గ్రామంలో, బేత్పెగే గ్రామంలో ఎలా కనబడుతుంది అది కట్టబడినట్టు? ఎంత ఆశ్చర్యం కదా! ఆయనకు మరుగనేది ఏది? పాతాళమును అగాధ కోపమును ఆయనకి తేటగా కనబడతాయి, నరుల హృదయం మరీ తేటగా కనబడుతున్నాయని దీని వాక్యం రాయబడింది. ఆయన నరులు ఆంతర్యం విన్నవాడు, ఎవడును ఎవరి గురించి చెప్పనక్కర్లేదని యోహాను సువార్తలో రాయబడింది. ఆయన మన నడక, మన పడక, మన తలంపు ఇవన్నీ ఎరిగిన దేవుడు. ఆయనకు మరుగనేది ఏది? పిల్లగా, ఈ యొక్క గాడిద యొక్క సిచ్యువేషన్, పరిస్థితి ప్రభుకి ఎరిగిన వాడు శిష్యులు ఇద్దరు పిలిచి అంటున్నాడు, ప్రభు మీరు వెళ్ళి ఆ గ్రామంలో కట్టబడిన ఒక గాడిద పిల్ల ఉంది, మీరు అక్కడికి వెళ్ళి దాన్ని విప్పి నా ఇద్దరు తీసుకురండి. ఒకవేళ పొరపాటున ఎవరైనా మిమ్మల్ని అడిగితే, ఎవరు మీరు? మా ఇంటికి వచ్చి మా గాడిద పిల్లలు తీసుకెళ్లిపోతున్నారు, ఎవరు మీరు? ఎవరైనా పొరపాటున మిమ్మల్ని అడిగితే ఏం చెప్పాలి? మీరు స్టోరీలు ఏం చెప్పకండి, ఇంకేం కథలు చెప్పకండి, గొడవ అడగండి, ఏం చేయకండి, ఇది ప్రభువును కావాలని చెప్పండి, అంతే. ఆయన వదిలేస్తాడు. స్తోత్రం చెప్పండి అని ప్రభు చెప్పి ఇద్దరిని పంపించాడు. ఇద్దరు పంపిస్తే వారు వెళ్ళి ఆ గాడి వస్తే రాగా వచ్చాడు. ఆయన ప్రభు చెప్పాడు, ప్రభు ఆజ్ఞ సెలవివ్వగా దాన్ని తిప్పగలిగిన వాడు ఎవడు? ఆయన ఆజ్ఞయిస్తే దాన్ని తిప్పగలిగిన వాడు ఎవడు లేడు. ఆయన మూసిక తీయలేడు ఎవడు తీయలేడు, ఆయన ఇస్తే మూయగలిగిన వాడు ఎవడు లేడు. మొత్తానికి గాడి పిల్లలు తీసుకుని ప్రభుకి వచ్చాడు.
ప్రభు వస్తే హోలీ సిటీలోకి, పరిశుద్ధ పట్టణంలోకి, ఆ గోల్డెన్ గేట్ లో నుండి యేసు ప్రభు వారు ఎంటర్ అయ్యారు. మరొక విషయం మీకు చెప్పనా, గోల్డెన్ గేట్ యూదులు ఏమని నమ్ముతారంటే అందులోంచి మెస్సయ్య మాత్రమే వస్తాడు అని నమ్ముతారు యూదులు. కానీ యేసు ప్రభు వారు ఆ రోజు మరి ఈ యూదులు పెద్ద పట్టించుకున్నట్లేరు. ఆ దినాల్లో గోల్డెన్ గేట్ లో యేసు ప్రభు వారు ప్రవేశించారంట. అదే ఎంత పని అయింది, గోల్డెన్ గేట్ లో ప్రవేశించాడు, మెస్సయ్య మాత్రమే ప్రవేశించాలి అందులో నుంచి. ఈయన ప్రవేశించేశాడు, మరలా ప్రవేశిస్తాడేమో, నా గోల్డెన్ గేట్ మొత్తం మూసారట. ఈ రోజు గోల్డెన్ గేట్ అంటే బంగారపు ఆ గవిని ఏమన్నా ద్వారం, ఆ ద్వారం ఇప్పటికి మూయబడి ఉంది. మళ్ళా యేసుప్రభు రెండో రాకుండా అది ఓపెన్ చేసి అందులో నుంచి మరలా యెరూషలేము పట్టణంలోకి ప్రవేశిస్తారని బైబిల్ పండితులు చెప్తున్నారు. పిల్లలు, యేసుప్రభు వారు మొత్తానికి యెరూషలేము పట్టణంలోకి ప్రవేశించారు. గాడిద పిల్లలు ఎక్కి ప్రవేశిస్తున్నప్పుడు వాళ్ళంతా ఏం చేశారంటే వాళ్ళ ఇంట్లోంచి తీసుకొచ్చి మంచి మంచి రగ్గులు, కార్పెట్లు, మంచి మంచి వస్త్రాలు తీసుకొచ్చి కిందన పరుస్తున్నారు. ఖర్జూరపు ఆ రెమ్మలు వేస్తున్నారు, బట్టలు వేస్తున్నారు. దాని మీద బట్టలు వేస్తే యేసుప్రభు వారి యొక్క ఆ గాడిద పిల్ల మీద కూర్చున్నారు. ఆ యెరూషలేము వీధుల్లో ఊరేగుతూ రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా ఆయన మరి జయ ప్రవేశం చేసిన సన్నివేశం. ఆ సమయంలో పిల్లలందరూ వచ్చి ఖర్జూరపు మట్టలు పట్టుకుని హోసన్నా హోసన్నా అని అందరూ హోసన్నా, దావీదు కుమారుడికి జయము, హల్లెలూయా అని కేకలేస్తుంటే ఈ శిష్యులంతా, లేకపోతే ఈ యొక్క శాస్త్ర పరిచయులు పళ్ళు పట్టపట్ట కొరుకుతున్నారు. ఏటి న్యూసెన్స్, ఏటి గోల అని అంటున్నారు. అప్పుడు ప్రభు అన్నారు, వీళ్ళు మౌనం ఉంటే ఈ రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ సమయంలో మరి యెరూషలేము అంతా ఉలుక్కుపాటు పడింది, కలవరపడింది, కంగారు పడ్డారు అందరూ. అది చరిత్ర. దేవుని స్తోత్రం. మాట్లాడేవారు అంటే ఏంటో మీకు అర్థమైపోయింది పాటికి. దేవుని స్తోత్రం. యేసు ప్రభువుకు ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను ఈ విషయంలో నేను 3 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. హల్లెలూయా. దేవుని యొక్క ఏర్పాటు, ఫస్ట్ పాయింట్ గాడ్స్ ఎలక్షన్. గాడ్స్ సెలక్షన్ అనొచ్చు, దేవుని యొక్క ఎంపిక లేకపోతే ఏర్పాటు. రెండవది దేవుడు, గాడ్స్ గ్లోరిఫికేషన్, దేవుడు ఒక వ్యక్తిని మహిమపరచడం. మూడవది ఏంటంటే జయము, మహిమ, ఘనత, ప్రభావాలు దేవునికే చెల్లినట్లుగా అక్కడ జరిగిన కార్యం. ఈ మూడిట్ల గురించి ఈ రాత్రి నేను మీతో కాసేపు మాట్లాడాలని కోరుకుంటున్నాను. రైతులా వాక్యం అర్థం అవుతున్నాను అందరూ. హల్లెలూయా. మీ హల్లెలూయా ఎలాగంటే ఎల్లలవయ్య అన్నట్టుకుంది. ప్రైజ్ ది లార్డ్. పిల్లల దేవునికి ఎంపిక, గాడ్ సెలక్షన్ ఇస్ సో అమేజింగ్ కదా. ఆయన మన దేవుడు, ఆయన మామూలు వ్యక్తే లేకపోతే రాజులకు రాజా కదా. రాజులకు రాజు, నెక్స్ట్ ప్రభువులకు ప్రభు, దేవతలకు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి మోకాళ్ళు ఆయన ఎదుట వంగల, ప్రతి నాలుక యేసే దేవుడని ఒప్పుకోవాలా. ఇది మన దేవుని యొక్క ఆ స్టేటస్. ఆయన అంత గొప్ప దేవుడు. మరి యెరూషలేములోకి రాజులు రాజుగా వచ్చినప్పుడు ఏ గుర్రమో ఏ రథమో ఏదో పట్టుకుని రావచ్చు కదండి. దేని మీద రావడానికి ఇష్టపడ్డాడు? గాడిద పిల్ల మీదకి. ఎందుకు గాడిద పిల్ల మీదకి ఎక్కి రావడానికి ఇష్టపడ్డాడంటే అది ప్రవచనం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో జకర్యా ప్రవక్త ప్రవచించాడు. చదవండి. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఆమేన్. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడు దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. This is the wonderful prophecy is given by Zechariah prophet. జకర్యా ప్రవక్త చెప్పిన ప్రవచనం ఇది. ఈ ప్రవచనం ఈ యూదులు ఏమని నమ్ముతారంటే ఈ ప్రవచనం ఎవరిలో నెరవేరుతుందంటే మెస్సయ్య నెరవేరుస్తాడని. కానీ ఆ సమయంలో
కన్నులు మూతలు వేయబడినట్టుగా, కళ్ళు మూయబడినట్టుగా యేసు ప్రభువు వారి గాడిద పిల్లల మీద వస్తుంటే అలా నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయాడు. కానీ ఏం జరుగుతుందో అర్థం కాలేదు వారికి. యేసు ప్రభు వారు ఏది చేసినా ప్రవచనము నెరవేర్చాడు. చెప్పండి గట్టిగా. పిల్లగా మరి మతశాస్త్రం ప్రభు అంటారు కదా, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి వచ్చానని మీరు అనుకుంటున్నారా? కాదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చానన్నాడు. హల్లెలూయా. ధర్మశాస్త్రంలో ప్రవక్తలు ఏది ప్రవచించారో, ఏది చూశారో, ఏది రాశారో, ఏది ప్రవచించారో అక్షరాల యేసు ప్రభువులో అది నెరవేరిందండి. ఆమె ఒక భక్తుడు ఏమన్నాడంటే, ధర్మశాస్త్రం అనేది నేడంట, క్రొత్త నిబంధన అనేది రియాలిటీ అంట, వాస్తవమైనది. నేడ వాస్తవమైంది క్రొత్త నిబంధనలో. ఆకాశము భూమి గతించిపోతాయి గాని నా మాటలు, ధర్మశాస్త్రంలో వాక్యాలు ఒక పొల్లైనా సున్నైనా గతించదని ప్రభు చెప్పారు. ప్రియులరా, మరి యేసు ప్రభు వారు ఆయన ఒక గుర్రాన్నో ఒక రథాన్నో ఎంపిక చేసుకోలేదు, కానీ ఎందుకు పనికిరాని ఒక గాడిదను ఆయన ఎంపిక చేసుకున్నాడు. ఎంత అద్భుతంగా ఉందో ఆయన ఎంపిక. గాడ్స్ చాయిస్ ఇస్ సో వండర్ఫుల్, అమేజింగ్. ప్రియులరా, ఆ ఎంపికను చూస్తుంటే ఎందుకు పనికిరాని గాడిద, యెరూషలేము పట్టణంలోకి 2 జంతువులను లోపలికి రానివ్వరు వాళ్ళు. వారు అసహించుకుంటారు, ఒక జంతువు మీద భయంకరంగా అసహించుకుంటారు. దీని అయితే పరిశుద్ధ పట్టణంలోకి రానివ్వరు వాళ్ళు, హోలీ ల్యాండ్ లోనికి. ప్రియులరా, మొదటిది PIG, దాన్ని రానివ్వరు. ఆ పేరు కూడా నోట్లో ఉచ్చరించరు, పిగ్. రెండవది గాడిద కూడా రానివ్వరు, అది ఎక్కడో వెట్టి చాకరీ చేయాల్సిన స్థితి. ఊరు చివరన ఎక్కడో మాసిపోయిన బట్టలు మోస్తూ వెట్టి చాకరీ, అపవిత్రమైన కార్యాలు చేసే ఈ గాడిద, దీన్ని యేసు ప్రభు వారు ఎంపిక చేసుకున్నాడు. ఈ ఎంపిక ప్రియులరా, ఈ ఎంపికను చూస్తుంటే ఆయన నశించిపోయిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చిన సంగతి గుర్తు చేస్తా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ గాడిద ప్రియులరా మనమే. గత సంవత్సరం అనుకుంటే సిస్టర్ ఫీబే గారు మంచి పాట పాడారు, గాడిదే నేనే చిన్న గాడి. గుర్తున్నాను మీకు, యేసు రాజు స్వారి సండే స్కూల్లో పాడేవారు అనమాట, గాడిద నేనయ్యా. ప్రియులరా, గమనిస్తే ఈ గాడిద మనకి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ ఈ గాడిద పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, 21వ అధ్యాయంలోకి రండి. మత్తయి సువార్త 21వ అధ్యాయంలోకి రండి. 2వ వచనం, 2వ వచనం అందరూ ఓపెన్ చేసి చూడండి. మీ ఎదుటనున్న గ్రామమునికి వెళ్ళుడి, వెళ్ళగానే ఈ గాడిద యొక్క స్టేటస్ ఏంటంటే అప్పటికి కట్టబడి ఉన్నది. చెప్పండి, ఏంది, ఎలా ఉందట? ఇట్ వాస్ బైండెడ్, టైడ్, TIED, టైడ్ అని ఉంది ఇంగ్లీష్ లో. పశువులు కడతారు కదండి, కట్టబడి ఉంది. ఆ కర్రకో లేకపోతే ఒక రాటకో ఒక చెట్టుకో కట్టబడి ఉంది, కదలలేక అక్కడే ఉంది, కట్టబడి ఉంది. ఇది నల్లో మరి మనుషులకి జీవితం ఎలా ఉంది? దాన్ని విప్పి నా ఇంట్లో తీసుకుని రండి. ఎవరైనా అడుగుతారు ఎందుకు విప్పుతున్నారంటే అది ప్రభువునకు కావాలి. మీ పక్కన తిరిగి మీరు ప్రభువునకు కావాలని చెప్పండి. హల్లెలూయా. నేను ప్రభువునకు కావాలని గట్టిగా అనుకోండి, నేను ప్రభువునకు కావాలనండి. హల్లెలూయా. ఎంత ప్రేమ అండి మన పట్ల. పాడైపోయిన మనిషిని ఎంత ప్రేమిస్తున్నాడండి, చెడిపోయిన వ్యక్తిని ఎంత ప్రేమిస్తున్నాడండి. ఎంత అద్భుతమైన ప్రేమ, ఊహకు మించిన ప్రేమ ఇది. ఈ దినాల్లో మనుషులు కట్టబడి ఉన్నారండి, కట్టబడి ఉన్నారు. కట్టబడుట అనే మాట నేను చూసినప్పుడు నాకు దేవుని వాక్యంలో కొన్ని సందర్భాలు గుర్తొచ్చాయి, అది మీకు గుర్తు చేస్తాను. ఒకసారి చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయంలోకి రండి. ఒకసారి నిర్గమకాండం 3వ అధ్యాయంలోకి రండి. 7వ వచనం చదవండి. మరియు యెహోవా ఎట్లనెను, ప్రజలు బాధ నిత్యంగా చూచి చదవండి గట్టిగా. పనుల్లో కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వెంటనే వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి ఎందుకు
ఐగుప్తుల చేతుల్లో నేను వారిని విడిపించుటకును నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను అంటాడు కిందన. ప్రైజ్ ది లార్డ్. బాధితులు ప్రవేశించి దేశానికి నేను నడిపించడానికి నేను దిగి వచ్చాను. ఐగుప్తుల చేతుల్లో నుండి విడిపించడానికి. ఎవరి చేతుల్లో? ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల చేతుల్లో 430 సంవత్సరాలు బంధించబడున్నారు. They were all binded, become slaves. బానిసలైపోయారు, దాస్యంలో ఉన్నారు. దాస్యంలో చూడండి, నిర్గమాకాండం 2వ అధ్యాయం ఒకసారి 2వ అధ్యాయము 4వ వచనంలో రాయబడింది. వానికి ఏమి సంభవించినో తెలుసుకున్నటకు వాని అక్క దూరంగా నిలిచి ఉండేను. 23 అండి, 2:23. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులు బట్టి, ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనుల గురించి నిట్టూర్పులను విడిచుచు తమ వెట్టి పనులు బట్టి వారి వెట్టి మొర దేవుని యొద్దకు చేరారు. ఏం చేస్తారంటే ఐగుప్తుల వారు? వెట్టి పనులు. చెప్పండి, ఏం చేస్తారు? వెట్టి చాకిరి అని పేరున్నారు ఎప్పుడైనా మీరు? వెట్టి చాకిరి అంటేనే దారుణం. వెట్టి చాకిరి అంటే చాలా భయంకరమైన వెట్టి చాకిరి అంటే నిమిషం తీరిక లేదు, పైసా ఆదాయం లేదంట. ఆ టైప్ చాకిరి. ప్రియులారా, ఒక విషయం మీకు చెప్తాను, చారిత్రాత్మకమైన దానికి ఆధారాలు లేవు, కానీ కొంతమంది బైబిల్ స్కాలర్స్ చెప్పిన మాట ఏంటంటే, ఐగుప్తు దేశంలో ఆ పిరమిడ్స్, మీరు ఎప్పుడైనా విన్నారా పిరమిడ్స్ గురించి? ప్రపంచంలో 7 వింతల్లో అది ఒక వింత, పిరమిడ్స్. అది ఎక్కడ? సహారా ఎడారిలో, ఈజిప్ట్ ఇటు పెద్ద పెద్ద ఇటుకలు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను స్పీచ్లెస్ అయిపోయి, నాన్న పెట్టాను లైట్ ఆన్ పెట్టా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి చెప్పండి హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను స్పీచ్లెస్ అయిపోయి, ఎలా కట్టారబ్బా, ఇది ఎవరు కట్టారు అని ఆలోచిస్తుంటే నాకు వచ్చిన మాట ఏంటంటే, ఆ దినాల్లో ఉన్న మరి దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులని అంత భయంకరంగా ఉపయోగించుకుని కట్టించుకున్నాడు. ఎప్పటికీ చరిత్రకారులకి, సైంటిస్టులకు అర్థం కావట్లేదు ఎలా ఆలోచన ఎలా ఉన్నాయో తెలియదు. నేను ఆలోచించాను, అంత పెద్ద ఇటుకలు ఈ ఎడారిలోకి ఎలా తెచ్చారు వారు? అంత కఠిన హింసించడం, భయంకరమైన దాస్యం, భయంకరమైన కట్లు. దేవుని వాక్యం చెప్తుంది, నెహెమ్యా గ్రంథం తీరలేదు, ఇనప కొలి పట్టండి, బ్లాస్ట్ స్టీల్ ప్లాంట్ లో బ్లాస్ట్ ఫర్నేస్ ఉంది కదండి, అంత భయంకరంగా దేవుని ప్రజలు నలిగిపోయారు. 430 సంవత్సరాలు బానిసత్వం. ఈ కట్లు భయంకరమైన కట్లు, దాస్యపు కట్లు. దేవుని వాక్యంలో మనం దాసులుగా మరి ఉండటానికి దేవుడు మనం పిల్లలు గాని మనల్ని స్వతంత్రులుగా ఉండడానికి దేవుడు పిలిచాడని దేవుని వాక్యంలో గలతీ పత్రిక చూడండి 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. గలతీ పత్రిక 5:1 చదవండి. నాలుగు 31 చదివి 5:1 కూడా చదవండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం చివరి వచనం చదివి 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి. కాగా సహోదరులారా, ఓకే, మొదటి వచ్చిన ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మన స్వతంత్రంగా చేశాడు. ఈ దాస్యం అనే ఒక కాడంటండి, కాడి. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ యోక్, ఒక బరువైన కాడి లాంటిది. మనం పాపం అనే కాడి కింద, పాపానికి దాసులుగా మనం ఉండకూడదు. ప్రియులారా, ఫరో మరి అపవాదికి, సాతానికి సదృశ్యంగా ఉన్నాడు. ఈ దినాల్లో సాతానుడు ఎంతమందిని బంధిస్తున్నాడండి, ఎంతమందిని దాస్యపు కాడి కింద తీసుకెళ్తున్నాడండి. అపవాది ఎంత భయంకరంగా మరి బంధిస్తున్నాడు చూడండి. మీరు అది అలా నుంచి తిమోతికి రాయబడిన 2వ పత్రిక 2:26, తిమోతికి రాయబడిన 2వ పత్రిక 2:26 చూడండి. అదే మారు మనసు దయచేయను, అందువలన
తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు దాని ఇల్లు తప్పించుకుని చాలండి. సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వారి ఉరిలో నుండి, ఉర్రట్ అంటారు, ఉరి, స్నేర్, SNAR, స్నేర్, ఉరి, బంధకాలు, కట్లు. చాలా మంది బంధకాల్లో ఉన్నారు. ఏంటి బంధకాలు అంటే పాపం అనే బంధకం అండి. సాతాను యొక్క శోధనలు, సాతాను యొక్క కాడి క్రింద ఎంతమంది నలిగిపోతున్నారు. యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు తెలుసా? చూడండి ఒకసారి రోమపత్రిక 8:15. రోమపత్రిక 8:15. ఎలయనగా అలా భయపడుటకు ఆ. మీరు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, దాస్యపాత్మను పొందలేదు. దత్తపుత్రాత్మను పొందితే ప్రైజ్ ది లార్డ్. దాస్యపాత్మను పొందలేదు, దత్తపుత్రాత్మను పొందాము. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. దాస్యపాత్మను పొందామా, దత్తపుత్రాత్మను ఇచ్చాడు దేవుడు. దత్తపుత్రాత్మనిచ్చాడు, మనకి హక్కు ఇచ్చాడు, మనకి అర్హత ఇచ్చాడు దేవుడు. ఆమేన్. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు పోరాటం జరుగుతుంది ఇప్పుడు. హక్కు లేదు, ఉక్కు లేదని చెప్పి మొత్తం అంతా అరిశారు. ఎంత దౌర్భం అండి, అడిగోడు ఎవడు లేక. పిల్లల గమనించండి, హక్కుదారులుగా, వారసులుగా యేసు ప్రభువు మనం చేశాడు. సాతాను బంధకాల నుంచి తెప్పివేసి, కట్లు నుంచి విడిపించి మనల్ని హక్కుదారులుగా, వారసులుగా యేసు ప్రభువు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు. యూఆర్ నో మోర్ స్లేవ్. మన వారసులం, కుమారులం అని దేవుని వాక్యం చెప్తుంది. ఆ గాడిద పిల్ల, గాడిద కట్టబడి ఉన్నాయి. ఇంకో విషయం చెప్పిన, 430 సంవత్సరాలు కట్లు ఒక్క రాత్రిలో దేవుడు తెంపేశాడు. హల్లెలూయా. ఎలా తెంపేశాడంటే పస్కా పశువు యొక్క రక్తం చిందించబడిన తర్వాత. దీని అర్థం ఏంటంటే గొర్రెపిల్ల రక్తమైన యేసుప్రభు రక్తం ఎవరి మీద పడతాదో, ఎవరు గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయిస్తారో ఆ క్షణంలో వారు విడుదల పొందుతారన్నమాట. ఆమేన్. మే దిస్ ట్రూత్, ఈ సత్యం ప్రపంచం అంతా తెలుసుకోవాలి. ఆమేన్. విలేరా, ఒక్క రాత్రిలో దేవుడు తన ప్రజల బంధకాలు తెంపేసి ఎర్ర సముద్రం దాటించేసి పాలు తేలి ప్రవహించే దేశానికి దేవుడు నడిపించేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ కట్టబడి ఉన్న గాడిద పిల్ల గురించి చూస్తే మరొక మాట కూడా వాక్యం నాకు గుర్తొచ్చింది, అది కూడా మీకు చూపిస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం. రండి, మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. యోహాను సువార్త 11వ అధ్యాయం ఓపెన్ చేశారు. అందరూ చూస్తున్నారా? ఏమేం 11వ అధ్యాయం 43 వచ్చింది చదవండి. ఆయన ఎలాగో చెప్పి ఆ మాట వదిలేసారు ముక్క. ఆయన ఇలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు చేతుడు లేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చాడు. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండేది. ఈ మాట అందరూ చూడండి, అందరూ బాగా చూడండి. అంతటి యేసు, అందుకు యేసు మీరు అతని కట్లు విప్పిపోనుడని వారితో చెప్పారు. మీరు కట్లు విప్పండి ముందు అన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. లాజరు తెలుసు కదా, లాజరు గురించి. ధనవంతుడు లాజరు వేరు, ఈ లాజరు వేరు. కొంతమంది ధనవంతుడు లాజరుకి ఈ లాజరుకి లింక్ పెట్టేస్తారు. కొంతమంది మోకాలకి ఏదో బోడి ఏమంటారు లింక్ పెట్టేస్తారు. కొంత అలా ఎట్టకూడదు లింక్. యేసుప్రభు వారు వస్తే 4 రోజులు సమాధిలో ఉన్నాడు ఈ లాజరు సహోదరుడు. మార్తా మరియా సహోదరుడు ఈ లాజరు. ప్రభు సమాధి దగ్గరికి వచ్చి, ఏ అబ్బాయి బయటికి రా ఆయన అన్నాడు అనుకోండి, లాజరుతో పాటు చుట్టుపక్కల చచ్చిపోయిన వాళ్ళంతా సమాధిలో లేచి వచ్చేస్తారు. అందుకే యేసుప్రభు పేరు పెట్టి పిలిచాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. లాజరు అని పేరు పెట్టి పిలవకపోతే ఏమవుతుంది? లహరం గారు చాలా మంది వచ్చేస్తారు బయటికి. ప్రభు చెప్పండి అని. అంత ఆయన వాళ్ళకి అంత శక్తి ఉంది. ఎందుకంటే ఆ క్రియేటివిటీ పవర్ ఉంది. ఆయన వాడు జీవం ఉంది. నోటు మాటతో ఆయన అన్ని చేశాడు కదండి. ఆయన నోటు మాటకు అంత శక్తి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏదైనా సెలవిచ్చేటంటే జరిగి తీరుతుంది. ఆమేన్. ఏం భయపడతావు? ఆయన మాట సెలవిస్తాడు. ఆయన సెలవుగా దాని ప్రకారం ఆయన భయపడింది. లాజరు బయటికి రా అన్నాడు అనేసరికి 4 రోజులు ఏంటంటే
ఆర్గన్స్ అన్ని కులిపోయండి, మనిషి చచ్చిపోయాడు, వాసన కొడుతున్న రోటన్ అయిపోయాడండి. అలాంటి వ్యక్తి కొన్ని క్షణాల్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అవన్నీ ఎలా సమకూర్చిపడ్డాయో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఎంత శక్తి ఉందండి ఆయన మాటలో, ఎంత జీవం ఉందండి ఆయన మాటలో. వెంటనే లేచి బయటకు వచ్చేసాడంట. బ్రతికాడా లేదా? బ్రతికాడే లేదా? సజీవుడై బ్రతికాడు కానీ ఏమున్నాయంట దొరగారికి? కట్లు అనండి గట్టిగా, కట్లు బాండేజెస్ చుట్టూ ఫుల్లుగా ఆ కదలకుండా కాళ్ళు, అంటే యూతులు చచ్చిపోయేటప్పుడు వాళ్ళు అలాగే కాళ్ళు మొత్తం బాడీ అంతా ఫుల్ చుట్టేసి సుగంధ ద్రవ్యాలు ఫుల్గా స్ప్రే చేసేసి భద్రపరుస్తారు డెడ్ బాడీస్ ని. కాళ్ళు కట్టుబడి ఉన్నాయి, చేతులు చెప్పండి కట్టబడి ఉన్నాయి, నోరు కట్టబడి ఉంది, మొక్క మీద రుమాలేసి ఏది కనపడుకున్నాను. ఈ దినంలో చాలా మంది బ్రతికి ఉన్నారు కానీ కట్లు చేత ఉన్నారు చాలా మంది. వారి కాళ్ళు కట్టేసాడు సాతాను. సో దట్ ఆ కాళ్ళు కట్టివేసినందువలన వారు దేవుని కొరకు ఏది చేయలేకపోతున్నారు, ప్రభు కొరకు నడవలేకపోతున్నారు, ప్రభు కొరకు పరిగెత్తలేకపోతున్నారు, ఆత్మ రక్షణ కొరకు దేవుని పని కొరకు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అంటే సాతాను ఏం చేశాడు? కాళ్ళు కట్టేశాడు, చేతులు కట్టేశాడు. కొంతమంది హల్లెలూయా అని చెప్పండి, హల్లెలూయా అంట, చేతులు ఎత్తున్నారు. ఒకడు ఇంకా కొంచెం తెగించి నాతో అంటాడు, చేతులు ఎత్తమని మాట్లాడి మీరు మమ్మల్ని తినేస్తున్నారు, ఎక్కడుంది బైబిల్లో చేతులు ఎత్తమని అడుగుతున్నాడు. ఒక ఊర్లో పాప మా అయ్యగారికి బైబిల్లో వాక్యాలు తెలియవు అనుకుంటా. దేవుని వాక్యంలో ఉంది కదా, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తిదను. నేను చేతులు ఎత్తుట సాయంకాలపు నీ నామాన్ని బట్టి నా చేతులు ఎత్తుతాను. యెరూషలేము తట్టు చేతులు ఎత్తి ప్రార్థన చేసేవాడట దానియేలు. చేతులు ఎత్తడం అనేది వాక్యానుసారమే. హల్లెలూయా. చేతులు ఎత్తలేకపోతున్నారు, ఆరాధన చేయలేకపోతున్నారు. కొంతమంది నోరు తెరవట్లేదు. కారణం ఏంటంటే తప్పు మీకు సాతాను మిమ్మల్ని బంధించాడు, కట్లు ఉన్నాయి. అయితే ప్రభు అన్నారు, ముందు అటు కట్లు తీయండి అన్నారు. ముందు కట్లు విప్పండి. ఈ సాయంకాలం ఈ యొక్క మట్టల ఆదివారం దినాన ప్రభు నీ కట్లు నా కట్లు మనందరి కట్లు విప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఎంతమంది ప్రభు నా కట్లు ఇంకేముంటే వాటిని విప్పే ప్రభు అన్న వారందరూ హల్లెలూయా చెప్పండి. ఏమే నీ కట్లన్నీ విప్పేసి ఈ మట్టల ఆదివారాన్ని ఆ పండగగా నువ్వు సెలబ్రేట్ చేసుకోబోతున్నావు ఈ రాత్రి. హల్లెలూయా. ఏముందండి మట్టల ఆదివారంలో మట్టలు తప్ప అంటాడు. అప్పుడు ఎన్నున్నాయండి దీవుళ్ళు. కట్లు విప్పేస్తాడు, నీ కట్లన్నీ విప్పేస్తాడు, నిన్ను ఫ్రీ చేస్తాడు, నువ్వు స్వతంత్రుడు అయిపోతావు. ఒకసారి యోహాను సువార్తలోకి రండి. 8వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఒక ఆయన నమ్మిన శిష్యులు యూదులతో ఈ మాట చెప్తే వారు వెంటనే ఎలా తిరగబడ్డారో చూడండి. 8వ అధ్యాయం 31 నుంచి కొన్ని మాటలు చదవండి, నేను ముగిస్తాను. మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే వండర్ఫుల్. అంతవరకు బాగానే ఉంది, అంతవరకు చక్కగా ఉన్నది. ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చెయ్యను అనే మాట వినేసరికి వారికి తిక్కరైపోయిందండి. వెంటనే వాళ్ళు అంటున్నారు, మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూ ఎవరికి మమ్మల్ని దాసులు స్వతంత్రత గురించి మాకు చెప్తామండి. యేసు ప్రభు మీద తిరగబడుతున్నారండి. ఒక నాకు తెలియగలుగుతున్నాను, ఈ అబ్రహాము పిల్లలు అయితే అవ్వచ్చు కానీ వాళ్ళు దాసులుగా లేరండి. లేరా? ఐగుప్తులో లేరు? ఐగుప్తులో 430 సంవత్సరాలు దాసులుగా లేరండి. మరి ఏంటి మాట్లాంటిది? పెద్ద తెలివైన అనుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు ప్రభు ఏమన్నారో చూడండి, వాళ్ళకి ప్రభు ఏమన్నారో చూడండి. అందుకు యేసు 34వ వచనం, పాపము చెయ్యి ప్రతివాడు పాపమునకు దాసుడు అని మీతో నిశ్చయముగా చెప్తాడు. ఇంకా మాటకి ఆన్సర్ లేదు, నోరు మూసుకుని కూర్చున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన జ్ఞానమునకు మితి లేదండి. శాస్త్రులు పరిచయులు సద్దుకైలు ఎన్నిసార్లు బోర్ల పడ్డారు యేసు ప్రభు.
ఆయన తికమక పెట్టి రకరకాలుగా ఒక పాపాత్మురాలు స్త్రీని తీసుకొచ్చి పాపంలో పట్టబడింది రాళ్ళతో కొట్టమైన మా మోషే చెప్తున్నాడు, నువ్వేం చెప్తావు అంటే ఆ ఉద్దేశం ఏంటంటే కొట్టండి మీరు కొట్టేయండి అన్నంటే మరి నిన్నటి ప్రేమ అన్నావు, క్షమాపణ అన్నావు, ఇప్పుడు కొట్టేయమంటున్నావు ఏంటి అని అందామని. ఒకవేళ కొట్టొద్దు అంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని మీరుతున్నావు అని అందామని. ఎంత తెలుగుగా మాట్లాడుతున్నారు. ఆయన జ్ఞానానికి మితి ప్రభు ఏమన్నారు తెలుసా? మీలో పాపం చేయలేని వాడు ఎవడున్నాడు వాడు ముందు రాయేమన్నాడు ఆవిడ మీద. ఆ మాటకి పొరపాడైపోయానికి ఏమన్నా అర్థం కాక మౌనంగా రాళ్ళ కింద పడేసి దిగిపోయాడు. వయసులో చెప్పడాలి ఎంత గొప్ప జ్ఞానండి ఆయన. అందుకే సొలొమోను కంటే జ్ఞానవంతుడు. రైతులో చెప్పడు గట్టిగా అబ్రహాము కంటే ముందున్నవాడు ఆయన. హల్లెలూయా. సొలొమోను కంటే జ్ఞాని, యోనా కంటే శ్రేష్ఠుడు. మాటలు పిల్లగా నేను ఇక ఫస్ట్ పాయింట్ ఉన్నాను. దేవుని యొక్క ఎంపిక. ఆ గాడిదను ప్రభు ఎంపిక చేస్తున్నాడు. యోగ్యత లేకపోయినా, అర్హత లేకపోయినా, ఏమీ లేకపోయినా ఏర్పాటు చేసుకుని ఎంపిక చేసుకుని దాన్ని ఎక్కడ తీసుకొచ్చాడంటే ఎక్కడో ఊరి చివరన ఉన్న దాన్ని తీసుకొచ్చి పరిశుద్ధ పట్టణంలోకి తీసుకొచ్చాడు. చెప్పండి హల్లెలూయా. ఎక్కడో దేవుడు లేని ప్రశ్నం కనబడిన రాయికి రప్పక మొక్కున వారు మన పితరులు కదా. దేవునికి దూరంగా ఉన్న మనం తీసుకొచ్చి ఇప్పుడు సంఘంలో కూర్చోబెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడతో ఆపకుండా మన ఎక్కడ తీసుకెళ్తున్నాడంటే నూతన యెరూషలేము పట్టణంలో తీసుకెళ్తున్నాడు. ఆమేన్. అది అక్కడ యేసు ప్రభు వారు ఆ గాడి విషయంలో చేసిన కార్యం. అది యోగ్యత లేని వారిని, పెద్ద పెద్ద యోగులకు ఋషులకు తపస్సు చేస్తున్న వారికి లేని ఆ యొక్క మోక్ష భాగ్యము, పరలోక భాగ్యం ప్రాప్తి మనకిచ్చాడు. అందులో చెప్పండి గట్టిగా. నా యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం కలవాడు. ఆమేన్. నికోదేముతో ప్రభు చెప్తున్నాడు, ఒకడు నీతి మూలంగా ఆత్మ మూలంగా కడగబడకపోతే జన్మించకపోతే వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడు. నేడు నువ్వు నాతో పరదేశిలో ఉండవు, నిత్యముగా నీతో చెప్తున్నాను. ఎంత గొప్ప భాగ్యం మనకి ఇచ్చాడు. ప్రియరా, దేవుని ఎంపిక, దేవుని యొక్క నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడిని ఎంపిక చేసుకున్నాడు. ఎప్పుడు ఎంపిక చేసుకున్నాడు? అందరూ హల్లెలూయా చెప్పండి. నిన్న మొన్న కాదు ఎంపిక. జగత్ పునాది వెయ్యబడక ముందే నీవు నీ తల్లి గర్భంలో రూపొందించబడక ముందే రోమీయులకు రాయబడిన పత్రిక చూడండి 8వ అధ్యాయం. నేను ముగించేస్తాను జాగ్రత్తగా. మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్తున్నాను. 8వ అధ్యాయం రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 29-30 గట్టిగా చదవండి. ఎందుకనగా చదవండి. ఎరిగెను నిర్ణయించాను, పిలిచాను. ఆమేన్. ఎన్ని పాయింట్లు ఉన్నాయండి అక్కడ? నాతో చెప్పండి. ముందుగా మనం ఎరిగిన వాడు, ఎరిగిన అండి. రెండవది నిర్ణయించనండి. మూడవది పిలిచనండి. నాలుగవది నీతిమంతులుగా తీర్చనండి. ఐదవది మహిమపరచను. ఒకసారి చెప్పండి, చూసాను చూడకుండా చెప్పండి త్వరగా. ఎరిగాను, నిర్ణయించాను, పిలిచాను, నీతిమంతులుగా చేశాను, మహిమపరచను. ఇది మన పట్ల దేవుని ఏర్పాటు. అది చెప్పరా? ఆ ఏర్పాట్లో నీవు నేను ఉన్నావు. ఎఫెసీ పత్రిక 1:6 చూడండి ఒకసారి. ఎఫెసీ 1:6. చాలా పెద్దది కదా, చాలా పెద్దది కదా. మధ్యలో చదవండి. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకుని జగత్ పునాది వేయబడక ముందే
అదండి, ఈ జగతికి పునాది వెయ్యబడక ముందే నీవు నేను ఎక్కడ ఉన్నామంటే క్రీస్తులు యేసు ప్రభువులో మనం అంతా ఉన్నామంట. హల్లెలూయా చెప్పండి. ఎంత గొప్ప ఏర్పాటండి, ఎంత గొప్ప ఏర్పాటు. యూనిక్ సెలెక్షన్ అన్నది, ప్రత్యేకమైన ఎంపిక. సుబ్బారావు గారు వదిలేండి, వినండి. మనం ఎంపిక చేయబడిన వారు, మనం ప్రత్యేకించబడిన వారు. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. రెండోది ఏం చెప్పారు? ఫస్ట్ది సెలెక్షన్ అని, రెండోది గ్లోరిఫికేషన్ అంటే మహిమపరచబడుట. దేవుడు ఈ గాడిని ఏం చేశాడంటే మహిమపరిచాడు. స్తోత్రం. ఇంతకు ముందు మాసిపోయిన బట్టల్ని, మాసిపోయిన గుడ్డలు మోసే ఈ గాడిద ఇప్పుడు ఏ బట్టల మీద నడుస్తుంది? ఉతికిన బట్టల మీద, క్రొత్త బట్టల మీద, విలువైన బట్టల మీద ఏం చేస్తుంది? నడుస్తూ ఉంది. ఇంతకు ముందు మాసిపోయిన బట్టల మూటలు మోసిన ఈ గాడిద ఇప్పుడు ఎవరిని మోసుకుంటే వెళ్తుంది? యేసయ్యని మోసే గాడిదగా. ఇంతకు ముందు ఈ గాడిని ఎవడు చూసేవాడు కాదు, పట్టించుకున్నాడు కదా. ఇప్పుడు యెరూషలేములో సిటీ సెంటర్ లో మొత్తం అందరి పళ్ళు దేని మీద ఉన్నాయి చెప్పండి? అబ్బా, సెలబ్రిటీ అయిపోయింది ఇది, సెలబ్రిటీ. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ యోగ్యత లేని దీన్ని దేవుడు ఎంత గొప్పగా హెచ్చించాడంటే, వాక్యం ఒక మాట రాబడిందంటే, అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పిస్తాను, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరుస్తానన్నాడు. ఐ విల్ ఆనర్. ఈ రాత్రి దేవుడు నిన్ను విడిపించడం మాత్రమే కాదు, ఈ రాత్రి దేవుడు నిన్ను నీ పథకం తెప్పడమే కాదు, నిన్ను మహిమ పరచబోతున్నాడు, నిన్ను హెచ్చించబోతున్నాడు, నీ స్థితిగతులు మారుస్తాడు ఆయన. నమ్ముతున్నవారు? ఒకప్పుడు గొర్రెలు కాసుకునే దావీదుని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడు. ఒకప్పుడు గాడిదలు మేపుకునే సౌలు తీసుకొచ్చి ఇజ్రాయేలుకు రాజుగా మార్చాడు. ఎందుకు పనికిన ఒక అనాథ పిల్లలు తీసుకొచ్చి గొప్ప మహారాణిగా చేశాడు. ఎవరు? ఎంత గొప్ప ఏర్పాటండి, ఎంత మహిమపరిచాడు ఆయన. ఈ విల్ గ్లోరిఫై యూ. వాక్యంలో ఒక మాట ఉంది, నన్ను కనపరచువాన్ని నేను. ఎక్కడున్నమాట? మొదటి శాఖ 2వ అధ్యాయం చదువుకున్న మాట. ఇలాంటి వాక్యాలు బాగా గుర్తుపెట్టుకో. 2వ అధ్యాయం 30 అనుకుంటే చూడండి. శామ్యూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30 సెంట్రల్లో చదువు. నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించదని యెహోవా ఆజ్ఞాపించి ఉన్నాను. చదవండి. కావున యెహోవాకు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుదురు. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నన్ను ఎవరు కనపరుస్తారో వారిని నేను ఏం చేస్తాను. ఇప్పుడు మనం ఆయన ఏం చేయాలి? వినపట్లేదు మనం. గడి చెప్పండి, ఏం చేయాలా? కనపరచాలి. కనపరుస్తున్నావా? పాస్టర్ గారు అంటే నూనెసి 6 కేజీ నూనె పొర మీద ఉప్పేసి ప్రార్థన చేస్తే దెయ్యం వదిలేసిందండి. పాస్టర్ గారు అంటే ఎలిజా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే జబ్బులు పోయాయండి. మహిళకి ఎలిజా పాస్టర్ గారికి యేసుప్రభు గారు. ఈ రోజు నేను చెప్తున్నాను, ఏ మనిషి కనిపించకూడదు, మన ప్రభు అయిన యేసయ్య మాత్రమే కనిపించాలి, యేసయ్య మాత్రమే కనపరచబడాలి. ప్రైజ్ ది లార్డ్. చాలా ఇప్పుడు టీవీలో మీటింగ్ లో సాక్ష్యం, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నా జబ్బు పోయింది. పాస్టర్ గారు స్వస్థపరిచాడా? యేసు ప్రభు స్వస్థపరిచాడా? మాట్లాడరేటండి. యేసయ్య స్వస్థపరిచాడు. విడుదల చేసేవాడు ఆయన, స్వస్థపరిచేవాడు ఆయన, రక్షించేవాడు ఆయన, నడిపించేవాడు ఆయన. మనమెవరమండి? జస్ట్ ఒక సాధనాలు మాత్రమే. ఏ దేవుని మహిమను దొంగలించకూడదు మనం. నేను ప్రార్థన చేస్తానండి, గర్భం తెరబడి కొడుకు పుట్టాడండి, నేను ప్రార్థన చేస్తే. ఇలా ఎంతమంది చెప్పడం విన్నాను తెలుసానండి. నాకు వెంటనే ముఖం మాడిపోతుంది, అలాంటి మాటలు మాట్లాడుతుంటే నాకు ముఖం బ్లాక్ అయిపోతుంది, అంత ఫీల్ అయిపోతాను నేను. యేసు ప్రభువుని మహిమపరచాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువుని మహిమపరచాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప. మనం చేసిందే ఉంది, దేవుని కృప. పిల్లగా ఈ రాత్రి దేవుడు ఆ రోజు గాడిదని మహిమపరిచినట్లుగా
నిన్ను మహింపరచబోతున్నాడు. ఆమె పాపం ఆ గాడిద పిల్ల మీద ఆయన ఎక్కి కూర్చున్నాడు అంట. ఆ ప్లేస్ లో మనం ఏం చేస్తాం తెలుసా? బతుకుంటే యేసుప్రభు రాజా కూడా చరిత్రలో చెప్పిన విషయం ఏంటంటే ఆయన 90 kgs అట, ఆల్మోస్ట్ 6 feet హైట్ అట. 90కి ఆయన ఆజోన్ బలమైన వాడు. ఆయన కూర్చుంటే గాడిలో ఏమైపోతుంది, మనం పారిపోతాం. కానీ గాడిద పరిగెత్తలేదు, నా నవ్వు ఇరుగులేదు. ఏసీని ఐ విల్ క్యారీ, నేను ఆయన మోస్తాను. ఏమి సమర్పణ అండి. ఈరోజు మనం కూడా ఈ మట్లాది వరకు పూట ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాలి. హ్యాపీ పామ్స్ అంటే అని చెప్పడం కాదు. హ్యాపీ పామ్స్ అంటే సకించేస్తాను, ఊపెత్తున్నాడు. మంచిదే. ఆత్మ సంబంధమైన సంగతుల మీద మనం దృష్టి పెట్టాలి. ఆమేన్. యేసయ్యను మోసిన గాడిద వలె మనం ఉండాలి. మొదటిది సెలక్షన్ ఆఫ్ గాడ్, రెండోది గ్లోరిఫికేషన్ ఆఫ్ ద డాంకీ, మూడవది ఏంటో తెలుసా? స్తుతులు స్తోత్రాలు వినబడుతున్నాయి పట్నం అంతా. చిన్నపిల్లలు ఖర్జూర మాటలు పట్టుకుని దావీదు కుమారుడికి జయము, హోసన్న హోసన్న, స్తుతులు స్తోత్రాలు. మరొక పక్క ఆ శాస్త్రులు పరిశీలకు కలవరం వచ్చేసింది. వాళ్ళకి ఎప్పుడు మర్చిపోయిందంటే ఆయన గోల్డెన్ గేట్ లో నుంచి ఎంటర్ అవ్వడం, గాడిద పిల్ల మీద రావడం. ముందు అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది. జకరియా 9:9 తర్వాత అర్థమైంది. అది జ్ఞాపకం. అది ఎంత పని అయిందని మెసేజ్ వచ్చేసాడు బాబు. యేసుప్రభు నామం కనపరచబడుతుంటే, మహింపరచబడుతుంటే సాతానుడు కలవరం చెందుతాడు. నీ చుట్టూ ఉన్నంత కలవర పడతారు. నీ ఇంట్లో స్తుతులు స్తోత్రాలు వినబడతాయి. హల్లెలూయా. హోసన్నా అని నువ్వు ఆయన్ని స్తుతిస్తావు. జయము, హోసన్ అంటే జయము, విక్టరీ విల్ బి యువర్స్. ఆయన రాక నీ నోటిలో స్తుతి ఆరాధన హోసన్న మాట మొత్తం చెప్పండి గట్టిగా. ఆయన వస్తాడు నీ ఇంట్లోకి మాట్లాడి వరపూట, రాజుగా వస్తాడు. నువ్వు ఆయన్ని స్తుతిస్తావు, గణపరుస్తావు, మహింపరుస్తావు. స్తుతులు నీ నోట్లో ఉంచుతాడు దేవుడు. నీతిమంతుల గుడారాల నుండి రక్షణ గురించిన ఉత్సాహ సునాదాలు వెలువడతాయి. నువ్వు ఆయన స్తుతించే బిడ్డగా ఉంటావు, నువ్వు ఆయన గణపరిచే బిడ్డగా ఉంటావు. యెరూషలేమంతా కలవరం వచ్చేసింది, కంగారు పడిపోయారు వాళ్ళంతా. యేసు ప్రభు నామం హెచ్చించబడింది. ఆయన 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 మెస్సయ్య అని, ఆయన రాజులకు రాజని, ఆయన దేవుళ్ళకే దేవుడని మరొకసారి యెరూషలేం పట్టణంలో మారుమ్రోగిపోయింది పిల్లగా. ఇది మట్లాది వారం పూట జరిగిన సన్నివేశం. ఈ రాత్రి ప్రభువా, ఈ మట్లాది వారంలో నువ్వు దాచించిన ఆశీర్వాదాలు నాకు దయచేయండి. మట్లాది వారంలో మీ సంకల్పం నా జీవితంలో నెరవేర్చు ప్రభా. నేనే ఆ కట్టబడిన గాడిదను ప్రభా. నా బంధకాలు తెంపివేయబడితేనే నువ్వు మహింపరచబడతావు. గుర్తుపెట్టుకో. నేను పాపాన్ని విడిచిపెట్టనండి, నేను రానండి అక్కడి నుంచి అంటే కుదరదు. ఆ బంధకాల నుంచి నువ్వు బయటకు వస్తే ఇంకో విషయం చెప్పనా? ఆ కట్టబడిన గాడిని విప్పడానికి ఎంతమందిని పంపించాడు ప్రభు? 2. ఆ 2 దేనికి సాదృశ్యం తెలుసా? 2 నిబంధనలు, పాత నిబంధన, కొత్త నిబంధన. దేవుని వాక్యాన్ని పంపిస్తున్నాడు నీ దగ్గరికి. అనుభవాలు రక్షించవు, వచనాలు రక్షించవు, మరి ఏమో రక్షించవు. ఆత్మను రక్షించడానికి శక్తి గల దేవుని యాకోబు పత్రికలో ఉంటుంది. దేవుని వాక్యం పంపించాడు. పాత నిబంధన, కొత్త నిబంధన, కొంత ఆచట, కొంత ఇచ్చట వాక్యాన్ని పంపిస్తున్నాడు. రాత్రి ప్రభు నా మాటలు వింటున్న వారితో ప్రభు మాట్లాడుతున్నాడు. నేను విడుదల చేయాలని, నీ బంధకాలు విప్పివేయాలని, కట్టబోడయ్యన్న నిన్ను బయట తీసుకువచ్చి నేను యెరూషలేం పట్టణంలో తీసుకెళ్ళి నిన్ను మహింపరచాలని. అది నూతన యెరూషలేం పట్టణంలోనికి దేవుడు మనకు తీసుకుని వెళ్తాడు. మనం విప్పబడితే ఈ రాత్రి నా కట్లు విప్పే ప్రభా, నా బంధకాలు తిప్పే ప్రభా అని ప్రభుకి సమర్పించుకుందాం. దేవుని వాక్యానికి లోపడదాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. చాలాసేపు నుంచి కూర్చున్నారు కదా, ఒక క్షణంలో లేచి నిలబడతారు. త్వరగా కళ్ళు మూసుకొని లేచి నిలబడదాం. 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుని కొన్ని నిమిషాలు అలాగున వాక్యానుసారంగా ప్రార్థన చేసుకున్నాం.
ఏ బంధకాల చేత నువ్వు బంధించబడి ఉన్నావో నాకు తెలియదు. ఏ బంధకాల చేత సాతాను నిన్ను బంధించాడు నా సహోదరి, నా సహోదరుడు. ఈ రాత్రి చిన్న ప్రార్థన చేసుకో, నోరు తెచ్చి ప్రార్థన చేసుకో. ప్రభా, ఆయన బ్రతికున్నాను కానీ బంధకాలు ఉన్నాయి, రక్షణ అయితే పొందాను కానీ బంధకాలు ఉన్నాయి, నేను నమ్ముకున్నాను కానీ పేరుకి నాకు ఇంకా బంధకాలు ఉన్నాయి. ప్రభా, కాళ్ళకి సాతానుడు బంధకాలు, నీ చూపులకి బంధకాలు వేసి కట్లు కట్టాడు. ప్రభు అంటున్నారు, కట్లు విప్పండి, ముందు కట్లు విప్పండి అంటున్నాడు. ఈ రాత్రి నీ కట్లు విప్పబోతున్నాడు. నోరు తెచ్చి ప్రార్థన చేయి. ప్రభా, పలానా పాపంలో పడిపోయాను, ప్రభా పలానా బంధకంలో నేను పడిపోయాను, అవి నాకు బంధకాలుగా మారి అవి నా భుజం మీద మెడ మీద కాడి వల్ల ఉన్నాయి. ప్రభా, నన్ను విడిపించిన తండ్రి, మట్లాదివారం ఆశీర్వాదం దేవుడికి ఇవ్వబోతున్నాడు, నిన్ను మహిమ పరచబోతున్నాడు. నోరు తెచ్చి ప్రార్థన చేయండి, చేతులెత్తి ప్రార్థన చేయండి, నాన్న చేతులెత్తి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు నోరు తెచ్చి, ప్రభా బంధకాలు ఉన్నాయి నాలో, బంధకాలు విడిపించు ప్రభా, బంధకాల నుంచి విడిపించు ప్రభా. ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకోండి. ఈ రాత్రి ప్రభు మన మధ్యలో ఉన్నారు. నీ ప్రతి బంధకాన్ని విడిపించడానికి గొర్రెపిల్ల రక్తం, పస్కా పశువు యొక్క రక్తం చెందించబడింది. ఆ రోజు ద బ్లడ్ ఆఫ్ జీసస్ వాస్ షెడ్ దేర్ ఇన్ ఈజిప్ట్. ఐగుప్తులో గొర్రెపిల్ల రక్తం, పస్కా పశువు రక్తం వధించబడినప్పుడు పిల్లల రాత్రే విడుదల వచ్చేసింది. పిల్లల రాత్రే విడుదల వచ్చేసింది. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నిన్ను మహిమ పరచబోతున్నాడు, నువ్వు మహిమ పరచబోతున్నాడు. ఆయన తన సేవకులను పంపించాడు. విడిపించండి, విడిపించండి, విడిపించండి. నీవు ప్రభువునకు కావాలి, నీవు ప్రభువునకు కావాలి. నేను ఎందుకు పనికిరని అనుకోబాకు. నేను ఊర్చుకున్నానే, నేను వెట్టి చాకరీ చేసే వ్యక్తినే, నేను ఎందుకు పనికిరానే, నేను తృణీకరించబడిన యానిమల్నే అనుకోలేదు. ప్రియుడా, ప్రభువునకు నీవు కావాలి నా సహోదరుడా, మై బ్రదర్. గాడ్ వాంట్స్ యూ టునైట్. ప్రభువుకు నీవు నేను కావాలంట, మనం కావాలంట ప్రభువుకి. వద్దామా ప్రభు దగ్గరికి, వద్దామా యేసయ్య దగ్గరికి, సమర్పించుకుందామా యేసయ్య దగ్గరికి. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం. వాక్యం పనిచేస్తుంది నీ జీవితంలో. నోరు తెచ్చి కన్నీరు వస్తే ఆపవద్దు. దేవుని ఆత్మను తాకుతున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎంతకాలం ఇంకా బంధించబడి ఉంటాం, ఎంతకాలం, హౌ లాంగ్ హైడ్ యువర్ సెల్ఫ్, ఎంతకాలము దాచిపడతాం, పాపాలను దాచుకుంటాం. ఈ రాత్రి రా ప్రభు దగ్గరికి. ప్రభువా, నా చూపులు కడుగు నాయన, నా తలంపులు కడుగు నాయన, బంధకాలు విడిపించు ప్రభు, నన్ను దర్శించు ప్రభు అని ఒక తీర్మానం తీసుకుని పనిచేసుకోండి. ఈ రాత్రి ప్రభునాన్న మధ్యలో, ఇలాంటి ప్రభునాన్న మధ్య నువ్వు విడుదల పొందితేనే ఆ నూతన నిలిచిన పట్టణంలోకి పరలోకంలోకి వెళ్తావు, లేకపోతే వెళ్ళవు. విడుదల కావాలి. కట్లు తెంపబడాలి, కట్లు తెంపబడాలి రాత్రి, కట్లు తెంపబడాలి రాత్రి. స్తోత్రం నాయన. మీ కుడి చేయి పైకి ఎత్తండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీ కుడి చేయి పైకి ఎత్తండి ప్రభువా, ఎడమ చేతిని మీరు హృదయం మీద పెట్టుకోండి. ప్రభువా, నా బంధకాలు విడిపించుతండి అని అడగండి, అడుగుతూ ఉండండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఏ బంధకాలు ఉన్నాయో చెప్పండి ప్రభుత్వం. పలానా బలహీనత ఉంది నాయన, పలానా పాపం ఉంది నాయన, ఎవరికి తెలియదు ప్రభా, రహస్య పాపం ఉంది ప్రభా, విడిపించున్నాను నాయన. ఈ రాత్రి ఒక్క తీర్మానం తీసుకున్నా సహోదరి సహోదరుడు, గొప్ప కార్యం ప్రభు చేసేస్తాడు. ఈ రాత్రి నిన్ను విడిపించేస్తాడు ప్రభు. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన నాయన, ఈ మంటల ఆదివారం పూట మీరు మాతో మాట్లాడుతున్నారు. మీ వాక్యం మాకు అర్థమైంది నాయన. వాక్యానికి లోబడే మనసు మాకు ఇవ్వండి తండ్రి. నాయన ఎదురుగా ఉన్న గ్రామంలో తండ్రి నాయన ప్రభా, కట్టబడి ఉన్న గాడిదని విడిపించమని అన్నావు తండ్రి. ప్రభా, గాడిద నాకు కావాలి అన్నావు తండ్రి. మేము నీకు కావాలి, మమ్మల్ని విడిపిస్తున్నావు, నీకు వందనాలు తండ్రి. నాయన యేసు నామంలో ఇంకా ఎవరైనా విడుదల పొందకపోతే ఆ బంధకాలు తెంపివే ప్రభా. ఇప్పుడే బంధకాలు తెగిపోవును కాక. రక్షణ పొంది కూడా ఇంకా బలహీనతలుంటే ఆ కట్లు తెంపే ప్రభు. రాత్రి యేసు నామంలో ఆ కట్లను తెగిపోవును గాక. ఆయన లాజరు ఎలా కట్లుతో ఉన్నాడో తండ్రి, ఆ కట్లు తీసేమన్నాం ఆయన, నీకు వందనాలు తండ్రి. రాత్రి ఆ గాడిని ఎలా మహింపరచబో తండ్రి, అలా నీ ప్రజల మీద మమ్మల్ని మహింపరచబోతున్నాం. నూతన విషయ పట్ల ప్రవేశం ఇవ్వబోతున్నాం, నీకు వందనాలు తండ్రి. ఆయన ఆ తర్వాత హోసన్న జయము అనే స్తుతి గీతాలు మా నోటిలో ఉంచుతాం, నీకు వందనాలు. ఆయన ఈ మట్ల ద్వారంలో మీరు దాచించిన ఈ దీవెనలు మా అందరికీ దయచేయమని, ఈ రాత్రి ప్రభా తీర్మానం తీసుకున్న వారందరినీ తాకమని. ఇగో లైవ్ ద్వారా ఎంతమంది వాక్యాన్ని వింటున్నారు వారందరి జీవితంలో
ఒక్క అద్భుతం చేసి ఆత్మ సంబంధమైన గొప్ప విడుదల పెట్టకు అనుగ్రహించి నడిపించి బలపరచమని మహిమ ఘనత ప్రభావం మీ ఒక్కరికి ఆరోపిస్తూ ఇంతవరకు నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి.